మనం దాంట్లో ముందుగా ఆంధ్రజ్యోతి చూస్తే కిక్కులో జగన్ పిఏ సునీల్ రెడ్డి పేరుతో 10కి పైగా కంపెనీలు విశాఖ హైదరాబాద్లో సిట్ అధికారులు సోదాలు. కిక్కులో జగన్ పిఏ ఉన్నాడట. ఈ కిక్ ఏంది? మద్యం స్కామ్ పైన ఒక సిట్ వేశారు. ఈ సిట్ గురించే దాదాపు 7-8 నెలల నుంచి ప్రతిరోజు ప్రతి పేపర్లో వార్త. ఈ కిక్కులో జగన్ ఉండా లేడా, జగన్ పిఏ ఉండా లేడా, లేకపోతే ఆయన బంధువులు ఉండరా, లేకపోతే ఆయన క్యాబినెట్లో మంత్రులు ఉండరా, ఆయన మనుషులు ఉండరా, ఇది రోజు ఎపిసోడ్ లెక్క చూస్తానే ఉన్నాం. అది ఎట్లాగ ఇన్వెస్టిగేషన్ అయింది. లాస్ట్లో ఒకరోజు మీ భజన అంతా ఆ రోజు చేసుకుందరు. ఈ కిక్కులో జగన్ కంటే కూడా అత్యంత ఇంపార్టెంట్ ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఈ కిక్కులో జగన్ పిఏ ఉండాలేడు అనేది సిట్టు చూసుకుంటుంది. దానికోసం పెద్ద బ్యానర్ ఐటమ్ వేసి రాయాల్సిన అవసరం లేక కానీ రాసింది. సరే రాస్తే రాశారు. ప్రజల గురించి ఏమైనా రాశారంటే ఎక్కడ ప్రజల గురించి లేదు, క్షేమంగా వచ్చేశారు. ఇది ఒక భజన. ఇది నేపాల్ నుంచి నారా లోకేష్ గారు మంత్రులు కలిసి మొత్తాన్ని తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఒక బ్యానర్ ఐటమ్. దీంట్లో ఏమైనా ప్రజల కోణం కానీ, ప్రజల గురించి, ప్రజల సమస్య గురించి, ప్రభుత్వాన్ని కానీ, వ్యవస్థలను కానీ, అధికారులను కానీ ప్రశ్నించిన వార్త ఉందంటే ఎక్కడా ఉండదు. 12 జిల్లాల కొత్త కలెక్టర్లు. ఇక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. ఢిల్లీకి బాబు, చంద్రబాబు, పవన్. రూల్స్ అంటూ గిరిగీసుకొని కూర్చోవద్దు, మానవీయ కోణంలోనే ఆలోచించండి, సీఎం అంటే కామన్ మ్యాన్, మీరు అదే పాటించండి అని చెప్పి, అంటే మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అధికారులకో ఉపదేశించిన వ్యవహారాలు లేదా వాళ్ళు చేసిన పనుల గురించి రాయటం తప్ప ప్రజల గురించి ప్రశ్నించే అది రాయట్లా. లేదు ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని తిడితే అది. ఇగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ చెల్లి ఒక మాట ఎక్కడో అన్నారట, దాన్ని పెద్ద ఐటమ్ చేసి ఇక్కడ రాశారు. రాధాకృష్ణకు ఓటేసి వైఎస్ చేతిలో కత్తి దింపారు. వైఎస్ చేతిలో కత్తి దింపారట. ఎవరు? వైఎస్ఆర్సీపీ. రాధాకృష్ణన్ అంటే ఎన్డీఏకి సంబంధించి ఉపరాష్ట్రపతి అభ్యర్థి. ఆయన ఓటేసి వైఎస్ చేతిలో కత్తి దింపారు. మరి మీరు వాళ్ళు అంటుంది ఏంది? చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఇండైరెక్ట్గా వత్తాసు పలుకుతూ మీరు మరి ఏం దింపినట్టు అనేది వాళ్ళు అడుగుతున్నారు. సరే అది ఒక రాజకీయ పార్టీ పందాలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్డీఏ కూటమికి తొత్తులుగా మారినాయి. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. వాళ్ళ అవసరాల మేరకు, వాళ్ళ అవకాశాల కోసం మద్దతులు ఇస్తారు తప్ప ప్రజల కోసం ఇవ్వట్లేదు. అది అందరికీ తెలిసిందే. మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, ఎన్డీఏ కూటమిగా నిటారుగా నిలబడి ఫైట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీరేం చేస్తున్నారు? ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమిని ఏ రోజైనా ప్రజల గురించి ప్రశ్నించారా? కేవలం మీ కుటుంబ పంచాయతీ లెక్క రాజకీయాన్ని చేశారు తప్ప, కేవలం మీ కుటుంబ పంచాయతీ, మీ ఆస్తుల పంపకాలు, మీ అన్న మీకు ఉన్న వైషమ్యాలు, గొడవల్ని ప్రజల ముందు పెట్టి పత్రికలలో రాయించి చేస్తున్న తప్ప ప్రజల గురించి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కానీ, మామిడి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, పత్తి రైతులు కానీ, యూరియా రైతులు కానీ వాళ్ళ గురించి ఏ రోజని ఈ స్థాయిలో మీరు మాట్లాడారా? మాట్లాడితే ఆంధ్రజ్యోతి వార్త రాసింది, రాయదు. అంటే వీళ్ళ అంటే ఈ పేపరు అంటే మనం న్యూస్ అనాలిసిస్ కాబట్టి న్యూస్ ఏ పత్రిక ఎట్లా ఇస్తుందని చూస్తే ఈ పేపర్ పందా, ఈ పేపర్ యాటిట్యూడ్ ఎట్లుందో, అసలు ఈ పేపర్ను ప్రజలు చూడాలా లేదా అనేది ఇక నేనేం చేసుకోవాలి. ఇది ఎట్లుందా? ఈనాడు చూద్దాం. అంటే ప్రధాన పత్రికలు ఆ పేరు మోస్తున్న సోకాళ్ళు మేమే మెయిన్ స్ట్రీమ్ అనుకునే వాళ్ళు ఏం రాస్తారు? మద్యం స్కామ్లో సునీల్ రెడ్డి. సేమ్ అక్కడేం మద్యం కిక్కులో జగన్ పిఎస్ సునీల్ రెడ్డి, ఇక్కడ మద్యం స్కామ్లో సునీల్ రెడ్డి. జగన్ గురించి, ఆయన అనుచరుడు గురించో మద్యం స్కామ్ గురించో వార్త ఉండాలి, అది బ్యానర్ ఐటమ్ ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఆంధ్రజ్యోతిలో ఇక్కడ ఉండాలి, ఈనాడు ఇక్కడ ఉండాలి. ఇద్దరు కలుపుకొని పేపర్ ప్రింట్ అయ్యే ముందు ఎట్లెట్ట చేద్దాం చంద్రబాబు నాయుడు గారి భజన, ఎట్లెట్ట చేద్దాం జగన్ మీద విమర్శలు, జగన్మోహన్ రెడ్డిని ఎట్లా విమర్శించాలి, ఎట్లా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు భజన చేయాలి, మన పార్టీ భజన ఏం చేద్దాం, రేపు బ్యానర్ ఐటమ్ నువ్వేం పెడతాను, నేనేం పెట్టాలా, జగన్ని తిట్టేదైతే ఏం పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని పొగిడేదైతే ఏం, ఇదే తప్ప పేపర్లో ప్రజల గురించి, ప్రజల అవస్థల గురించి, వాళ్ళ సమస్యల గురించి వార్త లేదు. ఈరోజు విజయవాడలో న్యూ రాజేశ్వరిపేట అని ఉంటుంది. కొన్ని వందల మంది డయేరియా కేసులు, మోషన్స్, వాంటింగ్స్తో వాళ్ళు మంచం పట్టారు. పాపం చావు బతుకుల్లో ఉన్నారు. వాళ్ళ గురించి
సోకాళ్ళు ప్రధాన మీడియా అని చెప్పుకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా పత్రికలు అని చెప్పుకుంటున్న వాళ్ళు కనీసం అంటే కనీసం ఈ బ్యానర్ ఐటమ్ ఉండాలి కదా, ఎక్కడా లేదు. సేమ్ ఆయన ఏమి రాసిండో అది. ఆ మద్యం స్కామ్లో సునీల్ రెడ్డి అని ఆయన రాసిండు ఇక్కడ, సేమ్ పిఏ జగన్ పిఏ సునీల్ రెడ్డి అని ఈయన ఇది రాసిండు. మన వాళ్ళు వచ్చేసారని అందులో రాసిండు, ఇక్కడ రాసిండు. అంటే ఇది నారా లోకేష్ గారి కోసం భజన, ఇది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి తిట్టే తిట్ల దండకం. దీంతో ప్రజలకి ఏమొస్తుంది, ప్రజల కడుపు ఏమి నిండింది. ఇది కాదు కదా, ప్రజలు పత్రికల నుంచి కోరుకుంటుంది ఏంది, మా సమస్యలు కనీసం ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు పట్టించుకోకపోతే దాన్ని సమాజం ముందు పెడతాయి పత్రికలు, టీవీ ఛానళ్ళు. మా సమస్యల గురించి మాట్లాడతాయి, మాట్లాడితే దానికి పరిష్కారం కొంతైనా దొరికిద్దని ఒక ఆశ ఉంటుంది. ఎందుకంటే అధికారులకు ఆడుకో లేకపోతే ఆఫీసులకు పోయినప్పుడు ఏదైనా పని చేయకపోతే మేము పేపర్కి ఇస్తాం, రిపోర్టర్లు వెళ్తాం, టీవీలకు ఇస్తాం అని చెప్తే కొంత భయపడైనా చేస్తారని అది పోయింది. అది లేదు. ఇప్పుడు పేపర్కి ఇస్తావా, ఇచ్చుకో, మా పత్రికలే. ఏది ప్రజల పత్రిక ఇందులో, ఏది ప్రజల సమస్యలను చెప్పే పత్రిక అంటే ఏది కనిపించట్లే. ఏదో కొన్ని ఉన్నాయి తప్ప న్యూట్రల్గా ప్రజాశక్తి, విశాలాంధ్ర అట్లాంటి దాదాపు మిగతా అన్నీ కూడా వన్ సైడెడ్గా భజన తిట్టడం. ఇది ఈయన ప్రాధాన్యత. ఈనాడు ప్రాధాన్యతలు, ఆంధ్రజ్యోతి ప్రాధాన్యతలు ఏంటంటే లోకేష్ గారు నేపాల్ నుంచి ప్రజలను తీసుకొచ్చిండు అనేది ఒకటి, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి తిట్టం, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు. ఇది తప్ప ప్రజలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వం పనితీరు వీటి గురించి వార్తలు రాయట్లే. ఇది చూడండి, సేమ్ చంద్రబాబు నాయుడు గారి గురించి మనం జీవితాలు మార్చాల్సింది, జనం జీవితాలు మార్చాల్సింది మీరైనా కలెక్టర్లుగా చెప్పిండు, అక్కడ కూడా కలెక్టర్లు చెప్పింది వార్త. ఇందులో ఎక్కడా కూడా ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి, యూరియా రైతుల గురించి, డయేరియా గురించి వార్త లేదు. ఇగో ఇక్కడ రాసిండు, విజయవాడలో 115 మంది డయేరియా కేసులో ఆందోళనలో న్యూ రాజేశ్వరిపేట వాసులు, కట్టడి చేసే పనిలో అధికారులు. ఇది వాళ్ళ ప్రాధాన్యత ప్రజల గురించి ఇక్కడ ఉంది. పేద ప్రజలు డయేరియాతోని మంచాలు పడితే దానికంటే ముఖ్యమైన వార్తలు ఇవైనాయి. కానీ ఇది కాలే. పేద ప్రజలు కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళది అది కాదు, ఇంపార్టెంట్ కాదు. ఇదన్నమాట.